ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. అన్ని పార్టీలు గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలు ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈ చట్టం వస్తే భూములు పోతాయని తీవ్ర స్థాయిలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో భూ యజమానులకు మరింత ఖచ్చితమైన భరోసా వస్తుందని చెబుతోంది. అసలు ఇంతకీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 అంటే ఏమిటి? ఈ చట్టం ఆంధ్రప్రదేశ్కు ఎందుకు అవసరం? ఇలాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో చాలా భూమి ఉంది. అందులో వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమితో పాటు ఇంకా చాలా రకాల భూములున్నాయి. అయితే వాటికి సంబంధించి 30కి పైగా రికార్డులున్నాయి. అవి కూడా ఎప్పుడో బ్రిటిష్ కాలానికి సంబంధించిన రికార్డులు. గ్రామాల్లో భూ వివాదాలు చోటు చేసుకుంటే 90% మంది ప్రజలు వాటిని స్థానికంగానే పరిష్కరించుకుంటారు. ఎందుకంటే భూ వివాద కేసులపై కోర్టుకు వెళితే ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని భయం. ఆలోపు ఆ భూమి ఎవరికీ హక్కు లేకుండా ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని సాధారణంగా ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. అలా కోర్టులో కేసులు ఏళ్ల తరబడి సాగేందుకు ప్రధాన కారణం సరైన రికార్డులు లేకపోవడం, ఉన్న రికార్డులు కూడా తప్పులు తడకగా ఉండడం. ఇవే కాదు, ఇంకా చాలా సమస్యలు భూమి చుట్టూ ఉంటాయి. వాటిని పరిష్కరించి భూ యజమానికి ఆ భూమిపై పక్కా యాజమాన్యపు హక్కు కల్పించి వారి వారసులకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశం. అలాగే అసలు రాష్ట్రంలో ఎంత భూమి సాగులో ఉంది, వ్యవసాయేతర భూమి ఎంత, ఎవరి ఆధీనంలో ఉంది అనే విషయాలు టైటిల్ రిజిస్టర్లో నమోదు చేస్తారు. ప్రస్తుతం ఉన్న రికార్డుల్లో భూమి మన పేరు మీద ఉన్నా వేరే వ్యక్తులు ఆ భూమి తమదేనని అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే భూమి యజమానులకు అలాంటి తలనొప్పి ఉండదు. ఎవరు పడితే వారు ఇది నా భూమి అని యజమానులపై కేసులు వేసే అవకాశం అస్సలుండదు. భూముల లెక్కలు తేల్చిన తర్వాత ఎలాంటి వివాదం లేని భూములను టైటిల్ రిజిస్టర్లో నమోదు చేసి వివాదాల్లో ఉన్న భూమి వివరాలను ఓ ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఆ వివాదాలను పరిష్కరించుకునేందుకు జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో మరో ట్రైబ్యునల్ ను ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ట్రైబ్యునల్ తీర్పు మీద అభ్యంతరాలు ఉంటే హైకోర్టును కూడా ఆశ్రయించే అవకాశం కల్పిస్తోంది ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం భూ యజమానిని ఒకసారి నిర్ధారిస్తే అదే ఫైనల్ అవుతుంది. భవిష్యత్తులో అధికార బలంతో, రాజకీయ నాయకుల అండతో ఎవరూ కూడా భూమిని కబ్జా చేసే అవకాశం కానీ భూమి తమదే అని కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదు. ప్రస్తుతం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023ను రాష్ట్రంలో ఎంపిక చేసిన 16 రిజిస్టర్ ఆఫీసుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉండడంతో ఒక పైలట్ ప్రాజెక్టు కావడంతో భూమి వివరాలు నమోదు చేసిన తర్వాత ఒరిజినల్ పట్టా కాకుండా జిరాక్స్ పత్రాలు ఇస్తున్నారు. అయితే ఇలా టైటిల్ రిజిస్టర్లో నమోదైన భూమిపై 2 ఏళ్ల వ్యవధిలోనే అభ్యంతరాలు వ్యక్తం చేయాలి. ఒకవేళ 2 ఏళ్లలోపు అభ్యంతరాలేవీ లేకపోతే ఆ తర్వాత కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. ప్రస్తుతం భూమి ఎవరి పేరున అయితే ఉందో వారు తమ పేర్లను ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం నమోదు చేయించుకుంటే భవిష్యత్తులో వారికి ఎలాంటి చిక్కులు కూడా ఉండవు. అలాగే భూమిపై ప్రభుత్వం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టినా అవి సక్రమంగా అర్హులకు మాత్రమే అందే అవకాశం ఉంది.